లాస్ట్ వీడియోలో డిస్కస్ చేసుకున్న విధంగా మీరు సింగిల్‌గా ప్రశాంతంగా కూర్చొని ఏ ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ అయితే కంప్లీట్ చేయాలనుకుంటున్నారో అందులో ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ దట్ ఈస్ 250 ప్లస్ ఆల్రెడీ చాలా అప్లోడ్ అయ్యాయి. ఇవి కూడా ఉంటాయి. దీంతో పాటు ఇంకొన్ని కూడా అప్లోడ్ అవుతాయి. బట్ యెస్, ఇది ఒక సీరీస్‌గా స్టార్ట్ చేసేసి వితిన్ నో టైమ్ యూ కుడ్ ఏబుల్ టు గెట్ మచ్ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్ అన్నట్టుగా. రైట్? అండ్ ఐయామ్ గోనా డిస్టర్బ్ యూ, బట్ యెస్, ఆ డిస్టర్బెన్స్ అనేది పాజిటివ్‌గా ఉంటుంది. అండ్ విల్ డిస్కస్ సో దట్ మీరు సింగిల్‌గా కూర్చొని చదువుతున్నా గూడా మీ ఎఫెక్టివ్‌నెస్ పెంచేలాగా నేను చెప్తా. వితౌట్ వేస్టింగ్ యువర్ టైమ్. ఫస్ట్ పాయింట్ నా దగ్గర మీకు దొరికేది ఏంది అనంటే క్లారిటీ అండ్ రెస్పెక్ట్ ఆన్ యువర్ టైమ్. రెస్పెక్ట్ ఫర్ యువర్ టైమ్. నౌ సింపుల్. నౌ ఫస్ట్ పాయింట్. వి వెల్కమ్ యూ ఆల్ ఫార్మల్లీ. ఓకే. ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ 250 ప్లస్ మినిమమ్ డైలీ. డైలీ కొన్ని కొన్ని స్టార్ట్ చేసుకుంటూ పోదాం. ఆన్ అండ్ ఓవర్ అ పీరియడ్ 250 అయిపోదాం. నెక్స్ట్ ఇంకొక వొకాబ్ స్టార్ట్ చేద్దాం. బట్ యెస్, ఫస్ట్ వన్, అ బాల్ పార్క్ ఫిగర్ అనంటే అన్ ఎస్టిమేటెడ్ ప్రైస్. మీరు ఏదైనా షాప్కి వెళ్తారు, మీ దగ్గర డబ్బులు ఉన్నాయో లేదో, నాకు ఇది కొనడానికి సరిపోతుందో లేదో అనేసి ఫస్ట్ అడుగుతారు. ఓకే, ఎస్టిమేటెడ్ ప్రైస్ ఎంత అనేసి. రైట్? ఇంత ఉంటుంది కదా అని. ఆ ఎస్టిమేటెడ్ ప్రైస్ని మనం బాల్ పార్క్ ఫిగర్ అని అంటాం. వాట్ టైప్ ఆఫ్ బాల్ పార్క్ ఫిగర్ ఇస్ అన్ ఎస్టిమేటెడ్ ప్రైస్. నౌ ద అ బర్డ్ ఇన్ ద హ్యాండ్ ఈజ్ వర్త్ 2 ఇన్ ద బుష్. రైట్? చేతిలో ఉన్న పక్షి అనేది మీకు కనిపిస్తున్న బుషెస్‌లో 2 ఉంటాయి. కానీ చేతిలో ఒకటుంటుంది. చేతిలో ఉన్న ఒకటే వర్త్ అనమాట. దాన్ కనిపిస్తున్న 2. ఆ రెండిటి కోసం మనం పోతే ఉన్నది పోతుందన్నట్టుగా. సింపుల్. రికగ్నైజ్ దట్ యూ షుడ్ నాట్ రిస్క్ లూజింగ్ సంథింగ్ దట్ యూ ఆల్రెడీ హావ్. రికగ్నైజ్, గుర్తుంచుకోండి. రైట్? రికగ్నైజ్ చేయండి. ఏంటి? మన చేతిలో ఉన్నది ఇట్ ఈస్ రియల్లీ వర్త్. యూ షుడ్ నాట్ రిస్క్ లూజింగ్ సంథింగ్ దట్ యూ ఆల్రెడీ హ్యావ్ బై ట్రయింగ్ టు గెట్ సంథింగ్ దట్ యూ థింక్ యూ మైట్ గెట్ బెటర్. రైట్? ఏదో దీనికంటే గొప్పది, మంచిదొస్తుంది అననేసి ఉన్నది చేతిలో ఉన్నదాన్ని వదిలేయడం అనేది పిచ్చితనమని అంటున్నాడు. అలా అనాలి అన్న టైంలో మాత్రమే ఇది వాడతాం. ఎ బర్డ్ ఇన్ హ్యాండ్ ఈజ్ వర్త్ 2 ఇన్ ద బుష్. నౌ ఐ షల్ ఆస్క్ యూ వన్ గుడ్ థింగ్. దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటి? సపోజ్ మనకేదైనా చిన్న గవర్నమెంట్ జాబ్ ఉంది అని అనుకుంటే, దాంట్లో టైం దొరకట్లేదు, బాస్ పిచ్చి పిచ్చిగా ఉన్నాడు. ఓకే. కానీ దానికంటే ఎక్కువ డెవలప్ అవ్వాలి అనంటే మనం నిజంగంటే ఆ జాబ్ చేస్తూ చదవాలా? లేదా ఆ జాబ్ వదిలేసి చదవాలా? ఏంటి? ఎలా? మీ అభిప్రాయాలేంటి? జస్ట్ డూ కామెంట్ ఇన్ ది బికాజ్ ఇట్ ఈస్ యువర్ పర్సనల్ థాట్. నౌ ఎ బర్డ్స్ ఐ వ్యూ అనంటే సింపుల్. మనం గ్రౌండ్ మీద, భూమి మీద వెళ్తూ ఉంటాం. మనకి ఒక 10 ఇళ్ళు కనిపియచ్చు. కానీ హైట్ పెరిగే కొద్దీ మనకు బ్రాడర్ వ్యూ అనేది కనిపిస్తుంది. అలాగే బర్డ్ అనేది ఫ్లై అవుతున్నప్పుడు దానికి ఇంకా బ్రాడర్ పిక్చర్ కనిపిస్తుంది. మొత్తం ఆన్ అండ్ ఓవరాల్‌గా ఇలా ఒక సైడ్ చూస్తుందనమాట. అండ్ థాట్ ఈస్ వాట్ కాల్డ్ యాస్ ఎన్ బర్డ్స్ ఐ వ్యూ. అ వ్యూ ఫ్రమ్ అ హై పాయింట్ అలోవింగ్ అ బ్రాడర్ ప్రాస్పెక్టివ్. ఒక బ్రాడర్ ప్రాస్పెక్ట్, ఒక బ్రాడర్ లార్జర్ ఏరియా అనేది ఒక్కసారి అలా చూసి ఓకే, ఇది ఇట్లుంది అనేసి కనిపెట్టడమే బర్డ్స్ ఐ వ్యూ. ఓకే. అ బిటర్ పిల్ టు స్వాలో. బిట్టర్ అనంటే ఏంటండి? తెలుగులో చేదు. పిల్ అనంటే గోళి. రైట్? గోలీనో ఏదో అంటాం కదా! మందు. సో, ఓకే. వాటెవర్ ఇట్ ఈస్. అ బిటర్ పిల్ టు స్వాలో అనంటే చేదైనా మనం ఖచ్చితంగా తీసుకోవాలని యాక్సెప్ట్ చేసే టైంలో ఇది వాడతాం. సంథింగ్ అన్‌ప్లెజెంట్ దట్ మస్ట్ బి యాక్సెప్టెడ్. అన్‌ప్లెజెంట్ అయినా యాక్సెప్ట్ చేయాలి అనేటప్పుడు ఈ ఇడియమ్ అండ్ ఫ్రేజెస్ ఈ ఇడియమ్ వాడతాం. రైట్? అ బెటర్ పిల్ టు స్వాలో. రైట్? ఆఫీస్‌కి పోవడం అనేది ఆ బెటర్ పిల్ టు స్వాలో. రైట్? ఎందుకంటే పోలేము, పోవాలని అనిపియదు. కానీ పోకుండా అయితే ఉండలేము. సో, థాట్ గోయింగ్ టు ఆఫీస్ ఆన్ ఎ మండే మార్నింగ్ ఈస్ అ బిటర్ పిల్ టు స్వాలో. నౌ అ బోల్ట్ ఫ్రమ్ ద బ్లూ. అ బోల్ట్ ఫ్రమ్ ద బ్లూ అంటే ఏంటండి? సింపుల్. అన్ అన్‌ఎక్స్‌పెక్టెడ్ బట్ యెట్ సర్ప్రైజ్డ్ ఎలిమెంట్. రైట్? ఒక సడెన్ అండ్ సర్ప్రైజ్డ్ ఎలిమెంట్‌నే అ బోల్ట్ ఫ్రమ్ ద బ్లూ. సపోజ్ మీ ఫ్రెండ్ ఇప్పుడు ఎక్కడుంటారు? సడెన్‌గా అమెరికాలో ఉంటారు. సడెన్‌గా ఇప్పుడు ఫోన్ చేసి ఎక్కడున్నావురా అని అడుగుతాడు. ఎక్కడుంటా? ఆఫీస్‌లో ఉన్నా అని మీరంటారు. హే! నేనొచ్చేసాను ఇండియాకి సడెన్‌గా. ఇది పాజిటివ్ నోట్‌లో. నెగెటివ్ నోట్‌లో గూడా ఉంటుంది. ఆ బోల్ట్ ఫ్రమ్ ద బ్లూ. సడెన్‌గా మనం ఏదో అనుకుంటూ ఉంటాం. క్లాస్ రూమ్‌లో ఉన్నప్పుడు. ఫస్ట్ నేనొస్తా అని. ఎవడో చదవనోడు గూడా ఫస్ట్ వచ్చేస్తాడు. సడెన్‌గా సర్ప్రైజ్ ఎలిమెంట్ ఏదైతే ఇస్తారో దాన్నే అ బోల్ట్ ఫ్రమ్ ద బ్లూ అంటాం. అతన్నే, ఆమెనే అ బోల్ట్ ఫ్రమ్ ద బ్లూ అంటాం. రైట్? ఇక్కడ ఓకే. అంతే. అ బోన్ ఆఫ్ కంటెన్షన్. కాజ్ ఆఫ్ డిస్ప్యూట్. రైట్? ఆ! ఒక గొడవకి ఎవరైతే కాజ్ అవుతారో వాళ్ళే బోన్ ఆఫ్ కంటెన్షన్. ఒక గొడవకి ఎవరైతే కాజ్ అవుతారో వాళ్ళనే అ బోన్ ఆఫ్ కంటెన్షన్ అంటాం. హీ ఆర్ షీ ఈస్ అ బోన్ ఆఫ్ కంటెన్షన్. నేను కాదు. ఓకే. నౌ అ కేక్ వాక్. కేక్ వాక్. అన్ ఎక్స్‌ట్రీమ్‌లీ ఈజీ ఆర్ ఎఫర్ట్‌లెస్ వర్క్. ఈజీ అండ్ అని రాయొచ్చు ఇంగ. అన్ ఎక్స్‌ట్రీమ్‌లీ ఈజీ అండ్ ఎఫర్ట్‌లెస్ టాస్క్. సింపుల్ టాస్క్. కూల్ ఈజీ టాస్క్‌ని ఏమంటాం? అ కేక్ వాక్ అంటాం.
ఆ పని చేసేదాన్ని కేక్ వాక్ అంటాం. ఒక టాస్క్ ఉంది. సపోజ్ అదేమంటారు చెఫ్‌కి చపాతీ చేయమనో, లేకపోతే దోబికి బట్టలు ఉతకమనో, లేకపోతే మిమ్మల్ని చదవమనో, ఇలా చెప్తే ఇలాంటివన్నీ ఆ కేక్ వాక్ అనమాట. ఇట్ ఈస్ సచ్ ఎన్ ఈజీ టాస్క్. ఓకే. నౌ వాడేసానా? ఆ క్లోజ్ ఫిస్టెడ్ పర్సన్. ఫిస్ట్ ఈస్ దిస్. క్లోజ్ ఫిస్టెడ్ పర్సన్. అంటే దీన్ని ఎప్పుడైనా గాని క్లోజ్ చేసుంటాడు. ఎందుకు? ఏదో ఒక డబ్బుంటుంది. డబ్బుని ఇట్లే పెట్టుకొనుంటాడు. బయటికి తీయడు. బయటికి తీయని వాళ్ళని, అవసరానికి కూడా ఖర్చు పెట్టలేని వాడిని పిస్నారి అంటాం. పిస్నారి అంటే స్టింజీ, మైసర్, వాట్సెవర్ ఇట్ మే బి. ఒక క్లోజ్ ఫిస్టెడ్ పర్సన్‌ని పిస్నారి అనే చెప్పడానికి యూజ్ చేస్తాం. క్లోజ్ ఫిస్టెడ్ పర్సన్ అంటే పాజిటివ్‌గా ఏ పిసినారి అని అనుకోకుండా వాట్ ఎ క్లోజ్ ఫిస్టెడ్ పర్సన్ యూ ఆర్. వావ్! వాట్ ఎ సో అసలు ఏదో అంటారు కదా! సో బ్యూటిఫుల్ అన్నట్టుగా. సో థట్ ఈస్ ఇట్. నౌ ఎ క్లోజ్ ఫిస్టెడ్ పర్సన్ ఇస్ ఎ స్టింజీ అండ్ మైసర్ ఆర్ ఎ పిసినారి. దిస్ ఈస్ ఇట్ అండ్ దిస్ ఈస్ ఆల్. బై దిస్ వి కంప్లీట్ దిస్ టుడేస్ నాట్ అబ్రప్ట్‌లీ బట్ యెస్ విత్ ఎ పాజిటివ్ నోట్. డైలీ ఇలా ఒక 4, 5 మినిట్స్‌లో మనం ఒక 10 అన్నా అట్‌లీస్ట్ కంప్లీట్ చేసేకి చూద్దాం. టుడే వి కంప్లీటెడ్ 10 ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ దట్ విచ్ ఆర్ మోస్ట్ useful and yet most important also. Let me come up with the next video today itself. You can wait for that. Good day.